ఎస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు పవర్ ఆఫ్ జెమ్స్ స్పెషల్ లైవ్ షో. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అనేది అత్యున్నతమైనది, అత్కృష్టమైనది. అయితే ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. అలా ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అని చెప్తున్నారు రసిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై అసలు ఏమైనా ప్రభావం ఉంటుందా? జాతకరీత్యా రత్నధారణ అనేది ఎంతవరకు అవసరం? అలాగే రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు ఉంటాయా? జాతక రత్న సందేహాలపై రసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్ట్రోజిమాలజిస్ట్ అండ్ ఇండియాలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, ఇక రత్నాల రాజుగా, రత్న శాస్త్ర విభూషణ్గా, రత్న శాస్త్ర శిరోమణిగా ప్రముఖ ఆస్ట్రోజిమాలజిస్ట్ అండ్ జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో మీకేమైనా సందేహాలు ఉంటే కనుక ఈ రత్న ధారణ అనేది అసలు ఎప్పటి నుంచి ఉంది, రత్న ధారణకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్లున్నా సార్తో డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడి సందేహం నివృత్తి చేసుకోవచ్చు, ఆ దిశగా వెళ్ళవచ్చు. ఆ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లు చూసి మీరు ఫోన్ చేసి మీ సందేహం నివృత్తి చేసుకోండి. ముందుగా సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా రోజులకి వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఇంకొకటి ఇక్కడ తెలియచేయాలంటే మీతో ఐ థింక్ 20 years నుంచి చేస్తున్నాను. ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్ మనం లైవ్ చేసాం. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అవును సార్, వెరీ నైస్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. అండ్ అంటే ఈ రత్న ధారణ అసలు ఏమిటి, ఎప్పటి నుంచి ఉంది, ఇవన్నీ కొన్ని క్వశ్చన్లు పక్కన పెడితే మెయిన్ జనానికి ఏం కావాలో అది మాత్రమే అడుగుతాను, మీరు అదే చెప్పాలి నాకు. తప్పకుండా. ఎస్ సార్. అండ్ ముఖ్యంగా మ్యారేజెస్ అంటే ఒక మనిషి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఘట్టం. మరి అటువంటి ఘట్టానికి సంబంధించి ఆ ఘట్టం పూర్తయిన తర్వాత ఎందుకని చాలామంది వేరైపోతున్నారు? అంటే పెళ్ళిళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళిళ్ళు లేటుగా కూడా అవుతున్నాయి, అంటే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా. ఏమిటి సార్ అంటే దీనికి సంబంధించి మీరు సూచించే రెమెడీ ఏమిటి? ప్రేక్షకులందరికీ ఎంఎం హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సార్ మీరు అడిగిన ప్రశ్న, దీని గురించి నేను చాలా రకాలు చెప్పడం జరిగింది, చాలా సందర్భంగా చెప్పడం జరిగింది. ఎనీవే మీరు అడిగారు, మ్యారేజ్ అంటే వెరీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అంటారు. ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన మంచి వరం రూపం అంటారు. ఆకాశం నుంచి వచ్చిన ఆదేశం అంటారు పెళ్లికి. దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం అంటారు పెళ్లికి. ఒక మనిషి తన జీవితంలో ఉండే ఒక ఆనందాలు కానీ తన సంతోషాలు కానీ అక్కడ పూర్తి అవ్వాలంటే ఒక పెళ్లి ఒకటే, దీనివల్లనే ఆయన ముందుకు రాగలుగుతాడు. ఎనీవే, ఒక వివాహం అనేసరికి ఒక సామాన్యుడి మైండ్లో కొన్ని ప్రశ్నలు వస్తాయి. అందులో ముఖ్యమైన ప్రశ్నలు వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి అసలు నా జీవితంలో పెళ్లి ఉందా లేదా అని. కొంతమంది యాక్షన్ పడతారు ఎందుకు లేదని చెప్పి, ఎంతోమంది చేసుకోలేదు పెళ్లి, మీరు చూసే ఉంటారు. అంటే నెంబర్ 1 వచ్చేసి మ్యారేజ్ ఉందా లేదా. నెంబర్ 2 ఒకవేళ మ్యారేజ్ ఉందంటే అది లవ్ అవుతుందా లేదా అరేంజ్ అవుతుందా, ఇది కూడా ముఖ్యమైన ప్రశ్న. ఇది కూడా లవ్ కానీ అరేంజ్ కానీ. నెంబర్ 3 వచ్చే ప్రశ్న వచ్చేసి అసలు పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, డిలే అయిపోతుంది కదా, అయిపోతుంది కదా, $100 వచ్చినది ముఖ్యమైన అంశం ఇది. ప్రతి ఒక్క తల్లి తండ్రులకి ఒక ఈ టెన్షన్ ఉంటుంది. ప్రతి ఫ్యామిలీ ప్రెషర్, సోషల్ ప్రెషర్, సామాజిక ఒత్తిడి, డిలే అయిపోతుంది మ్యారేజ్, ఎందుకు చేయట్లేదు అప్ప, ఏమైపోయింది అప్ప, ఎందుకు పెళ్లి అవ్వట్లేదు, రీజన్ అప్ప అని చెప్పి. అంటే మనిషికి తన జీవితంలో సక్సెస్ కింద ముఖ్యమైన టెన్షన్ వచ్చేసి సామాజిక ఒత్తిడి ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి ఫ్యామిలీ టెన్షన్ అంటారు కదా, అమ్మ నాన్న బాధపడుతున్నారు, ఫ్యామిలీలో హ్యాపీనెస్ లేవు, ఇది డిలే అంటారు కదా. సో ఆ విధంగా అంటే పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి. నెంబర్ 4 మీ ఇందాక చెప్పారా కదా, పెళ్లి తర్వాత విభోదాలు అనేసంటే విడిపోవడము, విడాకులు, కొన్నిసార్లు సార్ చాలా సిల్లీ రీజన్స్ ఉంటాయి. సిల్లీ రీజన్స్ ఇంకా తెలియచేయాలండి. ఇక్కడ ఒకే ఇంట్లో ఉంటారు, అవును, కానీ ఏంటో తెలుసా, ఒక పెద్ద జోక్ ఉంటుంది, వీఆర్ లివింగ్ ఫర్ చిల్డ్రన్ అంటారు. అంటే పిల్లల కోసం మేము బతుకుతున్నాము, కలిసి ఉన్నాము, కానీ మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు అని ఇంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. అంటే ఒకే ఇంట్లో ఉంటారు కానీ హ్యాపీనెస్ ఉండదు, హ్యాపీనెస్ లేదు. ఇంకా చెప్పడం ఎలా ఉంటుందంటే మేము పిల్లల కోసము మేము త్యాగం చేస్తున్నాము, అందుకు మేము కలిసి ఉన్నాము, సో మా మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదని చెప్తారు. ఎందుకు అలాంటి ఉన్నాయి కదా. ఎనీవే, ఇలా 4 ప్రశ్నలు ముఖ్యమైన అంశాలు అంటారు కదా. నెంబర్ 1 వచ్చేసి పెళ్లి ఉందా లేదా అని చెప్పి. నెంబర్ 2 ఒకవేళ ఉంది అంటే లవ్వా అరేంజా. నెంబర్ 3 వచ్చేసి ఆలస్యం అంటే డిలే ఎందుకు అవుతుంది, ఎప్పుడు జరుగుతుంది. నెంబర్ 4 వచ్చేసి పెళ్లి తర్వాత ఎందుకు ఈ విభేదాలు వస్తున్నాయి. ఈ 4 ప్రశ్నలకి కూడాను ఆన్సర్ ఈ విధంగా చెప్పగలుగుతుంది.
గ్రహాల స్థితి వల్ల అని తెలుసుకోవచ్చు. అసలు మీ జీవితంలో పెళ్లి ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి అది లవ్ చేసుకుంటారా లేదా అది కూడా మీరు తెలుసుకోవచ్చు. నంబర్ 3 వచ్చేసి ఇది చెప్పిన కదా డిలే మ్యారేజ్ ఎందుకు అని చెప్పి ఇవన్నీ గ్రహాలు రకరకాల ఆస్పెక్ట్స్లో రకరకాల అంశాల పైన గ్రహాలు కంజక్షన్ కావచ్చు, గ్రహాల స్థితి కావచ్చు, ఆ గ్రహాలు ఇది ఉంటే ఆ సమస్య ఉంటుంది. కొంచెం మ్యారేజ్ డిలే అవ్వడము వచ్చేసి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎనీవే దీనికి బలం కోసము గ్రహాలు ప్రేక్షకులు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏదైనా మేము కష్టాలు చూస్తున్నాము, మన జీవితంలో ఏమైనా ఇబ్బంది వస్తుంది, మన జీవితంలో మేము హ్యాపీగా లేదు, మేము ముందుకు రాలేకపోతున్నాము అంటే దీని వెనక గ్రహాల ప్రభావమే. గ్రహాలు బాగా లేకపోతే మన జీవితంలో కష్టాలు సృష్టి అవుతాయి, కష్టాలు వచ్చేస్తాయి, ఆటంకాలు, అబ్స్టకల్స్, ట్రబుల్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికి బయటికి రావాలంటే దానికి బలం పెంచుకోవాలి. ఆ బలం కోసము ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపము రత్నాలు. రత్నాల ద్వారా బలం లైఫ్ లో మీరు హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఇక్కడ ఎంత చెప్పిన అర్థం ఏమవుతుంది? మీరు అడిగిన ప్రశ్న ఇంత చెప్పిన అర్థం ఏంటి? వాట్ ఇస్ ద కన్క్లూజన్ అంటే అర్థం ఏంటి? వాట్ ఇస్ ద కన్క్లూజన్? ప్రేక్షకులు, పెళ్లి అంటే వివాహ విషయములు, మ్యారేజ్ ఎందుకు అవ్వట్లేదు, ఎప్పుడు జరుగుతుంది, ఎలాంటి పెళ్లి ఎలా ఉండిపోతుంది, ఇలాంటి అంశాలకి ఈ విద్య ద్వారా మీరు తెలుసుకొని లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను సార్, ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు. ఎగ్జాక్ట్లీ. గోడ వెనుక ఏముంది ఎవరు చెప్పలేరు, కానీ ఈ విద్య చెప్తుంది. ఎందుకంటే అస్ట్రాలజీ అనేసరికి జరగబోయేది, జరిగింది, వచ్చేది అంటే చెప్తా కదా, పాస్ట్, ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్ అన్ని మీరు తెలుసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు కదా. సో రత్నధారణకి అంత వాల్యూ ఉంది సార్. మా ఇండియాలో అయితే ఒక రిచ్ హిస్టరీ ఉందండి, వేదాల్లో చెప్పడం జరిగింది. నాకు చాలా తెలుసుకోవాలంది. ఒక్క సెకండ్ సార్, మనకి కాలర్స్ క్యూ కడుతున్నారు ఆల్రెడీ. ఏలూరు నుంచి సీతాదేవి గారు. హలో మేడం గారు, అడగండి మీ సందేహం ఏంటో. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలా సార్? చెప్పండి, ఎవరి గురించి ఇది? మా సీతాదేవి, మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19/4/1993 అండి. ఏప్రిల్ 19, 1993. సమయం అమ్మా? సమయము రాత్రి 12 దాటిందండి. అంటే 12 తర్వాత 19 అయిపోయిందా? లేదండి, ఎంటెక్ అయ్యింది, జాబ్ రాలేదు, ట్రై చేస్తుంది, మ్యారేజ్ అవుతుందా లేదా అని. కాదమ్మా, అది నేను చెప్తాను కానీ మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా 19, అది 12 దాటిందా? తర్వాత డేటే కదా అది. 12 దాటిందంటే 20వ తారీఖులో పడుతుందండి బర్త్డే. అది అడుగుతున్నారు, పుట్టిన తేదీ. డేట్ ఆఫ్ బర్త్ 19వ తారీఖు 4వ నెల 1993 సంవత్సరం అండి. ఓకే అమ్మా, మీరు ఇచ్చిన చూసుకుంటే ఏప్రిల్ 19, 1993 ఆ రోజు వచ్చేసి సండే నైట్, మండే మార్నింగ్ వస్తుంది. మీరు రాసుకోండి. మీరు దాన్ని బట్టి చూసుకుంటే నక్షత్రం పూర్వభద్ర వచ్చింది, కుంభరాశి పాప జన్మించింది. లగ్నం కూడా చూసుకుంటే ధను లగ్నం వచ్చింది. లగ్నాధిపతి గురు దశమంలో వక్రీగా ఉన్నాడు. గురు దృష్టి శుక్రకి చూస్తున్నాడు కాబట్టి జాబ్ పరంగా సమస్య, అంటే సెల్ఫ్ ఎర్నింగ్ ఉంది, ఓన్గా జాబ్ చేయాలని పాపకి, జాబ్ చేయాలి, సంపాదన చేయాలి, ఒక కష్టం పడాలి, అందుకే ముందుకు రావాలని చెప్పి చాలా దాంట్లో ఒక మంచి విషయస్ ఉన్నాయి, తన మంచి కోరికలు ఉన్నాయి, అది పూర్తి అవ్వడం లేదు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి హౌస్ ఆఫ్ కోఆపరేషన్ డ్యామేజ్ అంటారు. పెళ్లి పరంగా సమస్య. ఇంత చెప్పాను కదా, మ్యారేజ్ డిలే అవ్వడము ఎందుకు సమస్య అని చెప్పి ఇంత చెప్పాను కదా. ఎందుకంటే మీ పాపజాతకం చూసుకుంటే అంటే శని చంద్ర కంజక్షన్ అంటారు. సాటర్న్ అండ్ మూన్ కలిస్తే కొంచెం పెళ్లి డిలే అవ్వడం, ఆలస్యం అంటారు. పెళ్లికి ఆటంకాలు వస్తాయి, డెవలప్మెంట్ ఆగిపోవడం, ముందుకు రావడం, సమస్య ఎక్కువ, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు భాగ్యాధిపతి రవి వీక్ అయిపోయాడు. భాగ్యాధిపతి రవి వీక్ అయిపోతే అదృష్ట బలం ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేయనా ముందుకు రాలేకపోవడము, ఎదగలేకపోవడం చాలా కష్టం అంటారు. ఎస్పెషల్గా 2015 నుంచి పాప జీవితం చూసుకుంటే ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, ఎక్కువ డిస్టర్బ్ అవ్వడము, ఎక్కువ ఏడుపు వస్తుంది, ఏడలేకపోవడం, చెప్పలేకపోవడము, ఒంటరిగా ఫీల్ అవ్వడము, భయము, ఇన్ఫియర్ అన్నీ స్టార్ట్ అయిపోయింది. దీని నుంచి బయటకు రావాలంటే మీరు మీ పాప కోసం చేసిన పని, తెలుగులో ఒకటి కనక పుష్యరాగం, మెలో సఫర్ అంటారు, ఒక 3 క్యారెట్, దాంతోపాటు కెంపు రూపీ అంటారు 3 క్యారెట్, ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్ లో హ్యాపీగా ముందు వస్తుంది. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. అదే అడుగుదాం అనుకుంటున్నాను. అసలు
మన భారతదేశంలో సాంప్రదాయాలు సంస్కృతికి చాలా చాలా వాల్యూ ఇస్తూ ఉంటాం. అందులో భాగంగానే మీ జమాలజీ చెప్పేది కూడా ఏమిటంటే ప్రకృతిలోంచి పుట్టేదే కాబట్టి ఈ యొక్క స్టోన్ ధరించడం అనేది ప్రకృతినే మనం ఆహ్వానించుకుంటున్నాం అనేది చెప్తూ ఉంటారు. అయితే ఇండియాలో రత్నధారణ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది సార్? అసలు సార్ దీనికి రిచ్ హిస్టరీ ఉంది సార్ మా ఇండియాకి రత్నాలు. ఎందుకంటే వేదాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రిగ్వేద అని చెప్పి దాంట్లో కూడా చెప్పడం జరిగింది. మహాభారత నథింగ్ బట్ సెమంతకమణి ఐ థింక్ అందులో చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. గరుడ పురాణం చెప్పడం జరిగింది. అగ్ని పురాణం చెప్పడం జరిగింది. అనే పురాణాలు రాశారు కదా, ఆ సమయంలో నుంచి వస్తున్నాయి. అంటే ముఖ్యంగా గరుడ పురాణం రాయడం జరిగింది. ఒక ఫ్లాలెస్ రూబీ ఉంది కదా, కెంపు ధరిస్తే స్నేక్ పైజన్ కూడా వెళ్ళిపోతుంది చెప్పి. ఇట్స్ నాట్ మై వర్డ్స్, అవును, ఇట్స్ వర్డ్స్ ఫ్రమ్ ద వేదాస్. విన్నాను నేను కూడా. దాంట్లో రాయడం జరిగింది. దాంట్లో రాశారు అంటే ఫ్లాలెస్ అంటే ఎలాంటి దోషం లేకుండా ఒక కెంపు ధారణం చేస్తే ఒకవేళ పాము కరిచిన స్నేక్ పైజన్ ఉన్నా కూడా నా పైజన్ కూడా తొలగిపోతుందని చెప్పి. అంటే పైజన్ అయినా సరేకి లైక్ చావు దగ్గర మనిషి గ్రేట్ గా అది కూడా ఎప్పుడు చెప్పి అలా కూడా రాయడం జరిగింది. ఆ విధంగా మా దేశం భారతదేశం వచ్చేసి రిచ్ హిస్టరీ ఉంది. వేదాలు చెప్పడం జరిగింది. అండ్ ఎవరు చెప్పాలంటే ఒక సైంటిఫిక్ వేలు, అంటే సైన్స్ కూడా చెప్తుంది. ఎగ్జాక్ట్లీ, అవును. మీరు ఇంత చెప్పారు కదా, కొంతమంది నమ్మరని చెప్తారు కదా. ఇప్పుడు మనిషి నమ్మాలంటే ఒక సైంటిఫిక్ వేలు నమ్ముతారు. ఎగ్జాక్ట్లీ. నంబర్ సెకండ్ వచ్చి లాజిక్ అంటారు కదా, 2+2 ఎంత 4, అది వస్తే అందరూ నమ్ముతారు. ఎందుకు 4 అయిందనే వాళ్ళు కొంతమంది ఉన్నారు కూడా. ఎందుకంటే దాని వెనక చెప్పాను కదా సైన్స్ అని చెప్పి. ఆ విధంగా ఈ రత్నాలు వచ్చేసి దీనికి హిస్టరీ ఉంది, దీనికి రిలీజియన్ మేడ్ ఈజీ అంటారు కదా. ఇప్పుడు నేను పుస్తకం రాశాను సార్ రత్నాల గురించి. నా పుస్తకం పేరు వచ్చేసి ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. ఇదే పిలిచాను నేను. రత్నాలకి శక్తి అని చెప్పి రాసేసి దాని కింద రాశాను నేను రత్నాలకి హిస్టరీ ఏంటి అది కూడా రాయడం జరిగింది. మొత్తం రాశాను దాంట్లో. అంటే నేనేం చేశాను అంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా 3 రిలీజియన్ చాలా బిగ్ ఉన్నాయి కదా, అది తీసుకున్నాను. అంటే హిందూయిజము, ఇస్లాము, క్రిస్టియానిటీ. దాంట్లో ఎలాంటి చెప్పడం జరిగింది అని చెప్పి నేను అన్ని రాయడం జరిగింది. ఎందుకంటే దగ్గర వచ్చే క్లయింట్స్ అందరూ ఉంటారు కదా, ఆ విధంగా. సో ఆ విధంగా ఆ హిస్టరీ రాశాను. తర్వాత వచ్చేసి సైన్స్ ఏం చెప్తుంది, సైంటిఫిక్ ఎలా అని చెప్పి. సార్ ఒక్క సెకండ్, సైన్స్ ఏం చెప్తుంది అందు కూడా డిస్కస్ చేద్దాం. మనకి కాలర్ ఉన్నారు, శ్రీరాములు గారు హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీరాములు గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా పాప మౌనిక అండి. ఓకే, డేట్ ఆఫ్ చెప్పండి సార్. 22 జూన్ 1993 అండి. 22 జూన్ 1993. ఓకే సార్. PM అండి. టైమింగ్ సార్ 3:20 PM అండి. 3:20 PM. సార్ మీరు ఇచ్చిన వివరాల ప్రకారము పాప పుట్టినరోజు మంగళవారం, తెలుసా మీకు? అవునండి. నక్షత్రం పుష్యమి, కర్కాటక రాశి. అవునండి. లగ్నం చూసుకుంటే పాపది తులా లగ్నం వచ్చింది. తను సెల్ఫ్ ఎర్నింగ్ ఉంది, ఓన్ గా జాబ్ చేస్తా ఉంది, చాలా హార్డ్ వర్కింగ్ ఉంది, క్రియేటివిటీ ఉంది, రీసెర్చింగ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, చాలా మంచి మనసు, దైవ భక్తి, భావోద్వేగాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. షీఈస్ గివింగ్ వాల్యూ టు అదర్స్. వేరే వాళ్ళకి మంచి వాల్యూ ఇవ్వడము, బంధువులకి సపోర్ట్ చేయడం, సహాయం చేయడం అని నడుస్తున్నాయి. కానీ 2019 నుంచి ఎగ్జాక్ట్లీ సార్ అంటే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు సార్ శ్రీరాములు సార్? అమ్మాయికి మ్యారేజ్ కి ప్రాబ్లం వస్తుందండి. 2019 నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లమ్ సార్. 2019 నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది సార్. ఓకే అండి. 2010 నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. షీఈస్ లివింగ్ చాలా స్ట్రెస్ లా ఉంది. ఫీలింగ్ ఆఫ్ ఇంత చెప్పానే కదా, మంచి యోగాలు ఉన్నాయి, మంచి నైపుణ్యాలు, మంచి స్కిల్స్, మంచి టాలెంట్ ఉన్నా కూడాను ఇంటర్ డెస్టినీ అంటారు. మనిషి లైఫ్ వచ్చేసి ట్రయాంగల్ లో ఉంటది. నంబర్ 1 వచ్చేసి వ్యక్తిత్వం, అంటే నా పర్సనాలిటీ, నా ఆలోచన శక్తి, నా వీక్నెస్, నా స్ట్రెంగ్త్, నా నైపుణ్యాలు, నా సామర్థ్యాలు, ఇవన్నీ ఉంటది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఇంటర్ రిలేటెడ్ డెస్టినీ, దట్ ఈస్ కాల్డ్ మ్యారేజ్ అంటారు. ఒక ఫ్యామిలీ అంటారు ఒక పర్సన్ కి. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక ఎక్స్పాండింగ్ ఉంటది, మళ్ళీ గ్రోత్ ఉంటది, ఈ రెండోది అంటారు. నంబర్ 3 వచ్చేసి డిజైర్స్ అంటారు, అంటే కోరికలు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటది కదా. అందుకని లైఫ్ ట్రయాంగల్ చెప్తారు. ప్రతి మనిషి ఉంటది కదా, నేను హ్యాపీగా ఉంటా, నాకు ఇల్లు కావాలని చెప్పి. ఎనీవే, సో ఈ పాప జాతకం చూసుకుంటే 2019 నుండి కొంచెం ఆందోళన, బాధ, డిస్టర్బెన్స్, దర్ ఇస్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ అంటారు. పెళ్లి చాలా ఆట. ఇందుకు చెప్పాను కదా, మ్యారేజ్ తర్వాత ఎలా ఉండబోతుంది ఈ సమస్య ఉంది పాపకి. ఎందుకంటే ఇతను పాప జాతకం చూసుకుంటే శుక్రుడు వీక్ అయిపోయాడు. శుక్ర అంటే వీనస్. వీనస్ ప్లానెట్ ఆఫ్ వీనస్ రిప్రజెంట్ లవ్ అండ్ ప్లెజర్ అంటారు, లవ్ అండ్ రిలేషన్షిప్ అంటారు. అంటే ప్రేమ అండ్ రిలేషన్షిప్ లో కొంచెం ఆటంకాలు రావడం, డిస్టర్బెన్స్ రావడం, అంటే మనస్పర్ధాలు, మిస్అండర్స్టాండింగ్స్, ఎక్కువ టెన్షన్స్, డిస్టర్బెన్స్, గొడవలు,
చిన్న చిన్న మాటల్లో చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. ఈ సమస్య ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతి కదా, అవును. లగ్నాధిపతి వీక్ అయిపోతే నేను చెప్పాను కదా, వీనస్ రిప్రజెంట్ లవ్ అండ్ రిలేషన్షిప్, అంటే ఫ్యామిలీ పరంగా ఎస్పెషల్ గా మ్యారేజ్, ప్రేమ, హ్యాపీనెస్ అన్ని వెళ్ళిపోవడం సమస్య అంటారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి భాగ్యాధిపతి బుధుడు వీక్ అయిపోయాడు. ఓకే. బుధ గ్రహానికి ఏమంటారు? బుద్ధి, వాణి. బుద్ధి అంటే మన సామర్థ్యం, మన స్కిల్స్ నాట్ వర్కింగ్, సరిగా లేదు. వాణి అంటే కమ్యూనికేషన్ చెప్పలేకపోతుంది. చెప్పేదే కదా 2019 నుండి చాలా కష్టాలు తను ఇరుక్కుంది. ఇది ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ చూపిస్తుంది. దానికి ఆపాలి. ఆపేదానికి బుధ గ్రహానికి బలం పెంచాలి, శుక్ర గ్రహానికి బలం పెంచాలి. బుధుడికి బలం పెంచేదానికి ఒక గరుడాపచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్ దేవుడికి మంచి వరం రూపం ఎమరాల్డ్ 4 క్యారెట్. దాంతో పాటు ఈ వీనస్ కి బలం కోసము శ్వేత పుష్యరాగం 4 క్యారెట్. ఈ 2 రత్నాలు కలిపి పెడితే చూడండి, వీనస్ అట్రాక్టింగ్ లవ్ అంటారు, అంటే భర్త నుంచి మంచి ప్రేమ రావడము, తనకి అర్థం చేసుకోవడము. ప్రతి ఒక్క అమ్మాయి కోరుకునేది ఏంటి? తనకి తన రెస్పెక్ట్ ఇవ్వాలి, తన మాట వినాలి, తను బాగా చూసుకోవాలి, అదే కదా చూసుకోవడము. సో ఆ విధంగా ఈ రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేయడం వీనస్ చేస్తాడు. సో అందుకనే వైట్ సఫైర్ 4 క్యారెట్, ఎమరాల్డ్ 4 క్యారెట్ పెట్టేసి లైఫ్ లో హ్యాపీగా ముందుకు వస్తుంది, లైఫ్ లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు. ఇంకా కొన్ని వివరాల కోసం ఇంకా తెలుసుకోవాలంటే మా నంబర్స్ కి కాల్ చేసి నేరుగా వచ్చి కలవచ్చు. ఇలాంటి టీవీ షోస్ లో 3 minutes 4 minutes మనకి సమయం అవును, జస్ట్ ఇండికేట్ చేయగలుగుతాం. సో శ్రీరాములు గారు, మీరు మీ సమయం చిక్కినప్పుడు వెళ్ళి రజా గారిని కలిస్తే కనుక రెమెడీ కూడా దొరకచ్చు. అండ్ సార్ ప్రెసెంట్ మనకి విజయనగరం నుంచి శ్రీనివాసరావు గారు లైన్ లో ఉన్నారు. హలో హలో శ్రీనివాసరావు గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుందా? చెప్పండి. వినిపిస్తుందండి సార్. ఎవరి గురించి? అవునండి, మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మే 30, 1998. టైం సార్, టైం చెప్పండి. మధ్యాహ్నం 2:15. 2:50. 2:45. 1:45. 1:45. పావుతక్కువ 2 అంటున్నారు మీరు, అవునా? అవునండి. అంటే 1:45, 1:45 సార్. ఓకే, ఏంటంటే సమస్య ఏమిటి? జాబ్ గురించి. బాబు బీటెక్ చేశాడు. ఓకే సార్, బాబు బీటెక్ చేశాడా? మే 30, 1998, 1:45 PM, పుట్టినరోజు శనివారము, నక్షత్రం పుష్యమి, కర్కాటక రాశి. ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి మొత్తం విఫలం, అన్ని ఆలస్యం, డిలే అవుతున్నాయి, ముందుకు రాలేకపోతున్నాయి, ఎదగలేకపోతున్నాయి. ఎందుకంటే అష్టం శని నడుస్తా ఉంది, ఇబ్బంది పడుతున్నాడు. నంబర్ 2 వచ్చేసి ఈయన పుట్టింది కన్యా లగ్నము, అంటే బాబు చాలా ఇంటెలెక్చువల్, టాలెంటెడ్, అన్ని బాగున్నాయి. కానీ ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి విఫలం ఎక్కువ ఉంది. ముఖ్యమైన కారణం వచ్చేసి లగ్నాధిపతి దశమాధిపతి హౌస్ ఆఫ్ ప్రొఫెషన్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా కొంచెం బాబుది లేదు, టెన్షన్స్ వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. జాబ్ పరంగా సంబంధించి చెప్పిన కదా, బుధ గ్రహం వీక్ అయిపోతే బుధ గ్రహానికి ఇంకా చెప్తారు వృత్తి అంటే ప్రొఫెషన్ నడిపించేవాడు. ప్రొఫెషన్ అంటే వృత్తి అంటారు కదా, ఆ వృత్తి పరంగా ఆటంకాలు వస్తున్నాయి. వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడం. ఇది చేద్దామా, అది చేద్దామా, వ్యాపారమా, బయటికి వెళ్దాం, ఇక్కడ చేద్దాం, చాలా కన్ఫ్యూజన్స్, నో క్లారిటీ ఇన్ మైండ్ అంటారు. ఇలాంటి సమస్యలు బాబు ఉన్నాడు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి జాతకం శని వీక్ అయిపోయాడు, అంటే శని వచ్చేసి డెబిలిటెడ్, నీచంలో పడ్డాడు. మేష రాశిలో శనికి నీచ స్థానం, అంటే శని వచ్చి నీచంలో పడడం వల్ల కొంచెం డిలే అవుతున్నాయి, పోస్ట్ పోన్. ఇంటర్వ్యూస్కి వెళ్తాడు కానీ జాబ్ రాలేకపోవడం సమస్య అంటారు. జాబ్ వచ్చినా కూడాను ఒక స్టేబుల్ జాబ్ ఉన్నది, ఒక ఇన్సెక్యూర్ జాబ్ అంటారు, ఒక టెన్షన్ ఉంటుంది, ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి. దీనికి బయటకు రావాలంటే మీ అబ్బాయి మీరు తెలిసిన తెలుగులో ఒక గరుడాపచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్. ఎందుకంటే బుద్ధి బలం కోసము, వృత్తి కోసము, ఒక మంచి టాలెంట్ కోసము. చూడండి, ఇంత చెప్పానే కదా, బుధ అంటే ఎమరాల్డ్ పెట్టుకోవడం వల్ల ఆలోచన శక్తి పెరిగిపోతుంది, అంటే థింకింగ్ పవర్ పెరిగిపోవడము, డిసిషన్ మేకింగ్ పవర్ అంటే బలం పెరిగిపోవడము, ఒక క్లారిటీ రావడము, ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, ఇలాంటి సమస్య అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే మనిషి లోపల ఒక ఫ్యాక్టరీ ఉందండి, ఆ ఫ్యాక్టరీ డియాక్టివేట్ అయిపోతుంది. డియాక్టివేట్ అయిపోతే ఏమి చేయాలని అర్థం అవ్వదు. ఎందుకంటే ఆ భగవంతుడు ప్రతి ఒక్కడికి సక్సెస్ పొందేదాన్ని పంపించాడు. వచ్చిన మనిషి లక్ష్యం ఒకటే, నేను సక్సెస్ పొందాలని చెప్పి. కానీ విఫలం ఎందుకు? ఆ విఫలానికి విజయం మార్చుకున్నాను. ఎందుకంటే లోపల ఉండే ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ డియాక్టివేట్ అయిపోతే దానికి యాక్టివేట్ కోసము రత్నాల ద్వారా బలం పెంచాలి. అందుకే ఎమరాల్డ్ 4 క్యారెట్, దాంతో పాటు నీలం, డిలే అవ్వకుండా
సమయానికి పని జరగాలి, సమయానికి జాబ్ రావాలి, బాధ్యత పూర్తి నిర్వహించాలి అని ఉంటుంది కదా. దానికోసం ఒక 4 క్యారెట్ నీలం అంటారు. అది కూడా మయూరి నీలము. మయూరి అంటే నెమలి. వచ్చేసి గ్రీనిష్ బ్లూ అంటారు. అవును. దేవుడి చూడండి ఇచ్చిన మంచి ఒక వరము. అందులో 2 రంగాలు మిక్స్ ఉంటాయి. అంటే దాంట్లో బ్లూ కూడా ఉంటుంది, దాంతో పాటు గ్రీన్ కూడా ఉంటుంది. సో అలాంటి 4 క్యారెట్ ఈ 2 రంగులు పెట్టుకుంటే తప్పకుండా వచ్చే డిసెంబర్ ఇదే సంవత్సరం మంచి జాబ్ వచ్చి లైఫ్ ఇష్టం లైఫ్ లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. వావ్, సమీప భవిష్యత్తులోనే జాబ్ కొట్టే ఛాన్స్ కూడా 100% సూపర్ సార్, సూపర్ సార్. అండ్ మీరు సైంటిఫిక్ రీజన్స్ గురించి మాట్లాడుతూ ఆగారు. అంటే రత్నధారణ వెనక సైంటిఫిక్ రీజన్ సైన్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనిషిలో ఉండే కాంపౌండ్స్ ఏదైతే మన నేచర్ ప్రకృతిలో ఉండే కాంపౌండ్స్ ఉన్నాయి కదా, అదే మనిషిలో ఉంది. ఎందుకంటే బయట ఏదైతే ఉన్నాయో మనిషిలో అదే ఉంది. బయట నీరు, లోపల నీరు, బయట గాలి, లోపల గాలి, బయట వేడి, లోపల వేడి, తినే ఫుడ్ బయట మట్టి, లోపల తినే ఫుడ్ అంతా మట్టినే. అంటే నథింగ్ బట్ ప్రకృతి. మనిషి మొత్తం ప్రకృతిలో ఉండే మనిషి తనలో ఒక ప్రపంచం సార్. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క కాంపౌండ్ మనిషిలో ఉన్నాయి. సో అదే విధంగా కాంపౌండ్స్ వచ్చేసి గ్రహాల్లో కూడా ఉన్నాయి. గ్రహాలు అనేసరికి సిస్టమ్, దేవుడి సృష్టిలో సిస్టమ్ అంటారు. చెప్తారా కదా గ్రహాలు ఇస్తే బాగాలని చెప్పి అని చెప్తారు కదా. నా గ్రహచారం, నా టైం బాగలేదు. టైం అర్థం ఏంటి? టైం బాగలేదు. టైం అర్థం ఏంటి? గ్రహ సంచారం అంటే పేరు టైము. గ్రహానికి సంచారం ఉంటారు కదా. చాలా మంది అంత టెక్నికల్ గా లోపలికి వెళ్ళి తెలుసుకోలేరు అర్థం అవ్వదు. సో ఆ విధంగా ఉంటాయి. సో ఆ విధంగా ఆ రత్నాల్లో మళ్ళీ కూడా వచ్చేసి ఆ కాంపౌండ్స్ ఉంటాయి. ఆ కాంపౌండ్ వచ్చేసి బ్యాలెన్స్ చేయడం, మనిషికి మంచి ధైర్యం ఇవ్వడము. ఇంత చెప్పాను కదా, లోపల ఉండే ఫ్యాక్టరీ యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్క మనిషికి నేను విజయం పొందేదానికి ఈ ప్రపంచం పంపించాను. వచ్చిన మనిషి ఒకటే లక్ష్యము, నేను విజయం పొందాలి. మళ్ళీ విఫలం ఎందుకు? ఎవరి పుట్టుక వ్యర్థమైతే కాదు, ప్రతి ఒక్కరికి విజయం పొందడానికి, ప్రతి ఒక్కరికి సూపర్ పాయింట్ టు బి నోటెడ్, ప్రతి ఒక్కరికి. అంటే నిజంగా మీరు అంటే కేవలం ఈ రత్నధారణ గురించి చెప్పడం కాకుండా వాళ్ళలో ఆత్మస్థైర్యం కూడా నింపుతున్నారు. గ్రేట్ సార్. సార్ శివకృష్ణ మనకి హన్మకొండ నుంచి లైన్ లో ఉన్నారు. ఆయన సమస్య ఏంటో అడుగుదాం. హలో సార్, నమస్కారం సార్. నమస్తే శివకృష్ణ, అడగండి. డౌట్ ఏంటి సార్? నమస్తే సార్. సార్ నమస్కారం సార్, బాగున్నారా సార్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సార్? నేను కొంచెం బాగానే ఉన్నా సార్. ఎవరి గురించి ఇది? నా గురించే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1987 1 September 1987. సమయం ఏప్రిల్ 22 డేట్. 1987 మీరు ఇయర్ చెప్పారా ఫస్ట్? అవును. ఓకే సార్. ఏప్రిల్ 22. ఓకే. 1987. మీరు పుట్టిన సమయం చెప్పండి శివ. 12:30. మధ్యాహ్నం అర్ధరాత్రి? అర్ధరాత్రి. ఓకే, 12:30 అంటే 22nd, ఐ థింక్ 23rd అవుతుంది సార్, అంతే కదా? కనుక్కోవాలి సార్. మీరు చెప్పిన డేట్ ఉంది కదా, ఇది రాత్రి మార్చిన డేటేనా? అది ఎలా సార్? సార్ ఏంటి సార్? తెల్లారితే వస్తుందా ఇది? 22 అయితే నాకు 12 నుంచి పైకి అని చెప్పింది సార్. అంత ఐడియా ఉంది. ఓకే. ఎనీవే సార్, పుట్టినరోజు బుధవారం జన్మించారు మీరు. మంగళవారం రాత్రి, బుధవారం జన్మించారు. నక్షత్రం శ్రావణము, మకర రాశి. ఇది వరకు జీవితంలో స్థిరితం లేదు, కష్టం పడుతున్నారు కానీ ఫలితం లేదు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, మానసిక ఒత్తిడి, ఒక రకమైన ఆందోళన, బాధ, అన్ని ఆటంకాలు వస్తున్నాయి. డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు. రక్త సంబంధం ఎవరు సపోర్ట్ లేదు, వాళ్ళు కూడా కష్టంలో ఉన్నారు. చదువు బ్రేక్ అయింది, డిస్కంటిన్యూ. చాలా రకాలు అనుకుంటున్నారు, జరగడం లేదు. జీవితంలో అప్పనిలు ఎక్కువ, అవమానాలు, తప్పు చైనా లేకపోయినా లాగేస్తారు, ఎవరో తప్పు మిందేసేస్తారు, అందులో ఇన్వాల్వ్మెంట్ అనుభవించాలి. పెళ్లి పరంగా కూడా హ్యాపీనెస్ లేవు, ఆరోగ్య పరంగా నడం పెయిన్, కాల్ పెయిన్, ఆరోగ్యం కూడా బాగా చిన్నప్పటి నుంచి పేదరికము, చాలా కష్టాలతో పైకి వచ్చారు. కష్టాలు ఇంకా అలాగే లాగేస్తున్నాయి. ప్రయత్నాలు చాలా, ఫలితాలు లేవు. ప్రెషర్ ఎక్కువ ఉంది, టెన్షన్, మానసిక ఒత్తిడి, హ్యాపీనెస్ తగ్గిపోయింది. ఎన్ని రకాల కష్టాలు, వ్యక్తిత్వం బాగలేదు, ఆర్థిక పరంగా సమస్య, వృత్తిపరంగా సమస్యలు ఇరుక్కున్నారు. దీనికి కష్టాలు వచ్చేసి ముఖ్యంగా కారణం బుధుడు వీక్ ఉన్నాడు, శుక్రగ్రహం వీక్ ఉన్నాడు. బుధ గ్రహం అనేది ఇంత చెప్పాను కదా, బుద్ధి సరిగా పనిచేయదు. వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఏంటి ఎలా ఏమి అర్థం అవ్వదు, మైండ్ బ్లాంక్ అయిపోతుంది. నంబర్ 1. నంబర్ 2 వచ్చి శుక్రుడు వీక్. శుక్ర అనేసరికి లక్ష్మీకారక, డబ్బిచ్చే గ్రహం అంటారు. అదేవిధంగా చెప్పాను కదా, ప్రేమ, లైఫ్లో హ్యాపీనెస్, సంతోషం, ప్లెజర్ ఇచ్చేవాడు, ఆనందం ఇచ్చేవాడు శుక్రగ్రహం అవుతాడు. ఆనందం కూడా పోయింది. ఈ 2 గ్రహాలు వీక్ అవ్వడం వల్ల ఎన్ని రకాల కష్టాలు మీరు ఇరుక్కున్నారు.
దీని నుంచి బయటకు రావాలంటే ఒకటి గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతో పాటు శ్వేత పుష్యరాగము వైట్ సఫైర్ 4 క్యారెట్, రెండు కూడా జాతి రత్నాలు కలిసి పెట్టుకుని లైఫ్ లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. డన్ సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా క్లుప్తంగా చెప్పాలి. ఇప్పుడు అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే జిందా తెలుసు మాత్రలాగా అవును, ఎవరికైనా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దేనికైనా కూడా ఏ వయసు వాళ్ళైనా ధరించేటువంటి ఏదైనా ఒక రత్నం ఏమైనా సజెస్ట్ చేయగలరా? అంటే సార్ యాక్చువల్లీ ఇట్స్ లైక్ మెడిసిన్ సార్. ప్రతి ఒక్క వాళ్ళ సమస్య పైన ఉంటది. ఓకే సార్. ప్రతి ఒక్కరిది పెట్టుకోవడం కామన్ ఇష్యూస్ ఉండదు. ఎందుకంటే ప్రతి నేచర్ వేరే, వాళ్ళ గ్రహాల స్థితి వేరే. రత్నాలు పెట్టుకోవడము నక్షత్రము, రాశి, లగ్నము, మహాదశ, అంతర్దశ, గ్రహాలు ఉచ్చ నీచ అన్ని వివరాలను చూసి పెట్టుకోవాలి. ఇట్స్ నాట్ ఏ రెడీమేడ్, ఇట్స్ లైక్ ఏ మెజర్మెంట్. ఎవరికి వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది జనానికి. ఎగ్జాక్ట్లీ. ఏదో ఒక నాకు నీలి కలర్ ఇష్టం పెట్టుకుంటామంటే అంత రివర్స్ అవ్వచ్చు. నాకు ఎరుపు అంటే అలా పెట్టుకోకూడదు, ఇష్టాలు అనుసరంగా పెట్టుకోలేము. రత్నాలు ఎందుకు పెట్టుకుంటున్నాము? మా జీవితం ఒక ఆయుధం అంటే సరే, ఇది వెపన్ గుర్తించిన వాళ్ళకి టూల్, జీవితం మార్చే ఆయుధం. సూపర్. అంటే ఆ విధంగా మీరు వివరాలు తెలుసుకుని పెట్టుకుంటే తప్పకుండా హ్యాపీగా మనకు సమయం కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. అండ్ మోర్ ఓవర్ రత్నాల విలువ కన్నా కూడా మనుషులకు జీవితం గురించి వాల్యూ చెప్తున్నారు. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి ద పవర్ ఆఫ్ జెమ్స్ స్పెషల్ లైవ్ షో. చూస్తూనే ఉండండి HM.